బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. రాయచోటిలో రెవెన్యూ అధికారుల ఇంటిపై పోలీసులు రెవెన్యూ ఉన్నతాధికారులు సోదాలు నిర్వహించారు. డిప్యూటీ తహసీల్దార్ వినీత్ కుమార్ రెడ్డి, విఆర్ఓ నాగరాజుపై గత కొంతకాలంగా కలెక్టర్కు కంప్లైంట్లు రావడంతో గోప్యంగా సోదాలు చేయాలంటూ కలెక్టర్ ఆదేశించారు. ఇద్దరి ఇండ్లపై ఏకకాలంలో సోదాలు చేయడంతో డిప్యూటీ తహసీల్దార్ ఇంట్లో కీలక ఆధారాలు లభ్యమయ్యాయని, విఆర్ఓ నాగరాజు ఇంట్లో నుంచి రెవెన్యూ శాఖకు చెందిన విలువైన భూ రికార్డులు, పాస్బుక్లు, రెవెన్యూ సీళ్లు మొత్తం 35 రకాల ఫైళ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు పోలీసులు. విఆర్ఓ అనుచరుడు ఖాదర్వలి ఇంట్లో కూడా రెవెన్యూ రికార్డులు లభ్యమయ్యాయని అధికారులు తెలిపారు. వైసీపీ హయాంలో నాయకులకు భారీగా భూములు కట్టబెట్టినట్టు ఆరోపణలు ఉండడంతో పూర్తిస్థాయి విచారణలో భూముల కబ్జాల వ్యవహారం బయటకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. గత ప్రభుత్వంలో రాయచోటి జిల్లా కేంద్రం కావడంతో భారీగా భూముల వివరాలు ట్యాంపరింగ్ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని కడప నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, భూముల వివరాల్లో ఎటువంటి అక్రమాలు జరిగినాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అక్కడ? రాజేష్, అన్నమయ్య జిల్లా రాయచోటిలో రెవెన్యూ అధికారులపై ఉన్నతాధికారులు దాడులు చేయడం రెవెన్యూ వర్గాల సంచలనంగా మారని చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరైతే గత కొంతకాలంగా కొందరు రెవెన్యూ అధికారులపై వరుసగా ఫిర్యాదు అందుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పోలీసు సభ్యులు కలిసి ఏకకాలంలో ముగ్గురేళ్ల దాడులు చేశారు. ఈ దాడుల్లో మాత్రం ఎత్తిపోయే నిజాలు వెలుగు వచ్చాడు తెలుస్తుంది. ఎందుకంటే ఒక రెవెన్యూ ఆఫీస్ లో ఉండాల్సిన రికార్డ్స్, పాస్బుక్ సంబంధించిన అన్ని కూడా ఒక విఆర్ఓ ఇంట్లో దొరకడం కూడా చాలా చాలా సంచలనం మరిచిపోవచ్చు. ఎందుకంటే ఎవరైతే నాగరాజు ఉన్నారో, నాగరాజురావు విఆర్ఓ ఆయన గతంలో పనిచేసరికి ఆయన చనిపోయారు. అయితే ఆయన ఇంట్లో మాత్రం అతనిపై గతంలో నుంచి కూడా సిద్ధాల గ్రామంలో కొంత ఆరోపణలు వచ్చాయి. వీటికి సంబంధించి కూడా జిల్లా కలెక్టర్ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఎవరైతే నారాయణతో పాటు కూడా డిప్యూటీ తహసీల్దార్ ఉన్నారో వినీత్ రెడ్డి ఇంటితో పాటు వినీత్ రెడ్డి సహచరులు ఉన్నటువంటి కాదరవల్లి కూడా ఒక్కసారి దాడులు చేశారు. అయితే నాగరాజు ఇంట్లో మాత్రం దాదాపు 30 రకాల అంటే దీనికి సంబంధించి రెవెన్యూ పాస్బుక్ కావచ్చు, ఒరిజినల్ పాస్బుక్ కావచ్చు, పట్టా సంబంధించి సరైన రికార్డ్స్ కావచ్చు, వీటితో పాటు గ్రామానికి సంబంధించిన రెవెన్యూ డాక్స్ అంటే ఇవన్నీ చాలా కీలకమైన అంశాలు. వీటన్నింటినీ కూడా కేవలం ఒక రెవెన్యూ అధికారి ఇంట్లో కూడా దొరికాయి. వీటితో పాటు రాయచోటువంటి ఎవరైతే ఇంట్లో కూడా దాడి చేశారు. అయితే ఇంట్లో మాత్రం ఎలాంటి రికార్డ్స్ ఏం చెప్పినప్పటికీ కూడా ఆయన మొదటి నుంచి కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన గత ప్రభుత్వంలో మాత్రం ఆయన రాయచోటి సీనియర్ సెంటర్ పనిచేస్తున్న కాలంలో చాలా వరకు రికార్డ్ ట్యాంపరింగ్ జరిగినట్టు కూడా ఆరోపణలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎదురు అయితే వీటి వెనక ఎవరున్నారు, ఈ రెవెన్యూ రికార్డులు అంటే ఎందుకు లభించాయి, అక్కడి నుంచి ఎదుర్కొన్నాయి, వీటి ఎవరైనా గత ప్రభుత్వంలో వీటికి ఏమైనా అధికారులు రాజకీయ పార్టీలకు శత్రువుగా మరి రికార్డ్ ట్యాంపరింగ్ చేశారా, భూములు ఏమైనా మార్పిడి చేశారా అనే అంశంపై కూడా విచారణ కొనసాగుతోంది. వీటితో పాటు జిల్లాలో గత కొంత చాలా కాలంగా కొన్ని ఆరోపణలు వినిపిస్తాయి. గత ప్రభుత్వంలో సుండుపల్లె, రాజంపేట, నందులూరులో కూడా 100 ఎకరాల ప్రభుత్వ భూములను ట్యాంపరింగ్ చేస్తూ కూడా కొందరు నాయకులపై రీసెర్చ్ చేసినట్టు తెలుస్తుంది. వీటిపై గతంలో ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా ఇటీవల జిల్లా కలెక్టర్ శ్రీధర్ మాత్రం వీటిపై విచారణకు ఆదేశించారు. వీటిపై ఇప్పుడు కొందరిలో మాత్రం దాడులు చేశారు. రాబోయే రోజుల్లో కూడా చాలా మందిపై విచారణ జరిగి వస్తుంది. నందలూరు, రాజంపేటలో కూడా బహుశా ఈరోజు విచారణ చేపట్టే అవకాశం కూడా ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివ. రాయచోటిలో రెవెన్యూ అధికారుల ఇళ్లపైన పోలీసులు, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు సోదాలు నిర్వహించారు. దాంట్లో ఆ సోదాల్లో పలు కీలక ఆధారాలని సేకరించినట్టు